చేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసు విభాగానికి సంబంధించిన కొందరు పోలీసులు ఏమేం ఘనకార్యాలు ఉద్ధరించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, పోలీసులు అనే వ్యక్తులు వ్యవస్థలో భాగంగా తెలంగాణ సమాజానికి కావాల్సిన సేవలు అందించడమే వాళ్ళ ప్రథమ కర్తవ్యం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులకి జీతం ఇస్తున్నది కేసీఆర్ ఏదో గడ్డపారేసో పారతోమో డబ్బులు సంపాదించి పోలీసులకు జీతం ఇవ్వడం లేదు. కేటీఆర్ కూడా ఇలాంటి స్కాములు చేసి ఆ స్కాముల్లో వచ్చిన డబ్బులని ఈ పోలీసులకి జీతంగా ఇవ్వడం లేదు. కానీ కొంతమంది పోలీసులు నిస్సిగ్గుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం వాళ్ళకి అలవాటుగా మారిపోయి పోలీసు వ్యవస్థ మొత్తానికే చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది. పోలీసుల నిజమైన నిఖార్సైన విధి నిర్వహణలో భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నిఖార్సైన పోలీసుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొంతమంది పోలీసులు వ్యవహరించడం జరుగుతుంది. అయితే అలాంటి పోలీసుల వ్యవహార తీరుతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిస్సిగ్గుగా కొంతమంది పోలీసులు పనిచేయడం జరిగింది. ఆ పోలీసులు ఏమేమి ఘనకార్యాలను ఉద్ధరించడం జరిగింది ఒకసారి మనం గమనిస్తే, టాస్క్ ఫోర్స్ కేంద్రంగా వసూళ్ల పర్వం, బీఆర్ఎస్ కోసం ఆర్థిక వనరుల సమీకరణ, గత ప్రభుత్వ హయాంలో సాగిన వ్యవహారం, కీలకంగా వ్యవహరించిన పి రాధాకిషన్ రావు శ్రీధర్ రావును బెదిరించి డబ్బు వసూళ్లు. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయని భుజంగరావు పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలాల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు చెందిన సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేశారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలను రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్ ఫోర్స్ ను వినియోగించుకోవడంతో పాటు ప్రతిమ, యశోద ఆసుపత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు. 15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీం, తనతో పాటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంతో పనిచేశారు. ఇందులో 2 ఇన్స్పెక్టర్లు, 10 మంది కానిస్టేబుళ్లు, మరో 10 మంది హెడ్ కానిస్టేబుల్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజు గరిష్టంగా 40 మంది ఫోన్లను ట్యాప్ చేసేవారు. తన కార్యాలయంలో 3 స్టిక్కర్లతో పాటు 9 లాకర్లను 3 సిస్టమ్స్ తో పాటు 9 లాకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్ రెడ్డి మిత్రులు గాలి అనిల్ కుమార్ నుంచి 90 లక్షలు, వినయ్ రెడ్డి నుంచి 1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి 10.5 కోట్లు, కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిత్రుడు సిహెచ్ వేణు దగ్గర 3 కోట్లు, వినోద్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 50 లక్షలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి 35 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ నుంచి 90 లక్షలు, ఖమ్మంలో ఫర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి 10 లక్షలు స్వాధీనం చేసుకోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించడం జరిగింది. శ్రీధర్ రావును బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు, హైటెక్ సిటీలోని హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ కు సంబంధించిన టీవీ5 సాంబశివరావుతో సంధ్య కన్వెన్షన్ కు చెందిన శరణాల శ్రీధర్రావుకు విభేదాలు వచ్చాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు శ్రీధర్రావును భుజంగరావు తన కార్యాలయానికి రప్పించారు. సైబరాబాద్ లో శ్రీధర్రావుపై అనేక క్రిమినల్ కేసులు ఉండడంతో ఆ పేరుతో బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ గా 15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో శ్రీధర్రావు 13 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయడంతో పాటు సాంబశివరావుకు 2 కోట్లు ఇచ్చారు. ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావుతోనూ శ్రీధర్ రావుకు విభేదాలు ఉన్నాయి. దీంతో ప్రభాకర్ రావు అనునిత్యం శ్రీధర్ రావుపై నిఘా ఉంచారు. ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసిన తర్వాత కూడా శ్రీధర్ రావుకు వేధింపులు తప్పలేదు పోలీసుల నుంచి. అంటే వీళ్ళ వ్యవహార తీరు, వీళ్ళు పాలించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కేసీఆర్ పనిచేయలేదు.
కేవలం నాకు ముఖ్యమంత్రి పదవి ఉండాలి, నా దగ్గరగా బంట్రోతులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉండాలి, నేను చెప్పిందే వేదం ఉండాలి, ఇక పండుగలు పబ్బాలకు వస్తే నా ఇంటి దగ్గర రావాలి, అందరూ వచ్చి కాలు ముక్కిపోవాలని ఆశీర్వాదం తీసుకోవాలి, నేను ఇక సంవత్సరం అంతా పోయి ఫామ్ హౌస్ లో తాగి పండుకుంటున్న కోణంలో కేసీఆర్ పాలన చేయడం జరిగింది తప్ప ఈ తెలంగాణ సమాజానికి మేలు చేయాలి, నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే కోణంలో ఎక్కడ కూడా పని చేయలేదు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా.